హాయ్ గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. అదే డైట్ మున్సిపల్ పార్క్. ఇది ఈ పార్క్కి ఎంట్రన్స్ గేట్. ఈ ప్లేస్ నా చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు ఇది ఓన్లీ జస్ట్ హాస్టల్ మాత్రమే. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అయిన తర్వాత దీన్ని ఎంతో అందమైన పార్కుగా మార్చారు. లోపల ఎంతో విస్తీర్ణమైన ప్లేస్ ఉంది, ఎంతో అందమైన చెట్లు ఉన్నాయి. నేను వీడియో తీసుకోవడానికని ఎవరూ లేని టైంలో వచ్చాను. అదే మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఈ ప్రదేశం జనాలతో నిండిపోయి ఉంటుంది. వాకింగ్ చేసేవారు వాకింగ్, సెటిల్ ఆడేవారు సెటిల్, ఆడుకునేవారు ఆడుకోవడానికి, ఈ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోడానికి వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ పార్కులో పిల్లలు ఆడుకునేందుకు కూడా మంచిగా ఏర్పాటు చేశారు. నా పిల్లలు ఈ ప్లేస్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగా వెళ్ళి ఆడుకుంటున్నారో చూడండి. ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండేది కాదు. ఇప్పుడు నా పిల్లలు ఆడుకోవడానికి, హాలిడేస్ నేను చక్కగా ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ అంటూ ఉంది. కానీ ఇప్పుడు ఆడే ఆటల కన్నా నా చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆటలే నాకు ఇష్టం. నా చిన్నప్పుడు 4 స్తంభాల ఆట, కుంటాట, డివిండర్ అని, కబడ్డీ, ఖోఖో, తొక్కుడు బిళ్ళ ఇలా చాలా రకాలు ఆడేవాళ్ళం. నా చిన్నప్పుడు నాకు ఆ ఆటలు ఇష్టం. ఇప్పుడు ఈ పిల్లలకి ఈ ఆటలు ఇష్టం. జెనిటా ఇది ఎక్కే అప్పుడు తన డ్రెస్ వల్ల చాలా ఇబ్బంది పడింది. తను నార్మల్ డ్రెస్లో వస్తే చకచక ఎక్కేస్తుంది. ఇది ఎక్సర్సైజ్ చేసే ఏరియా. ఇక్కడ ఏజ్ ఎక్కువ ఉన్నవారు కూడా ఎంత యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి కొంచెం దూరంగా ఉన్నవారు కూడా, అంటే రాయచోటి సరౌండింగ్స్ వారు కూడా మార్నింగ్ వచ్చి క్యారియర్స్ తీసుకొని వచ్చి ఇక్కడే ఉండి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. నా పిల్లలు ఇక్కడికి వస్తే అసలు నడక అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా పరుగు పరుగు. జిరియాకి ఈ ప్లేస్లో ఎండ వేడి వల్ల గ్రిల్ కాలిందంట పాపం. ఈ ప్లేస్ మెడిటేషన్ ఏరియా. ఇక్కడ యోగా కూడా చేస్తారు. ఇక్కడ మెడిటేషన్కి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ నాకు రకరకాల పక్షుల శబ్దాలు వినిపించాయి ఇక్కడ.
ఎంతో అందమైన వ్యూ అండి. ఈ చెట్లు నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇది హాస్టల్ బ్యాక్ సైడ్. ఇది నా మేనకోడలండి. ఇది ముందు రోజు వీడియో. ఇక్కడికి నా పిల్లలు ప్రతిరోజు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఈ ఎల్లో షర్ట్ బుడ్డోడికి వీళ్ళు బాగా నచ్చారంట. వీళ్ళని వదిలి అసలు పోలేదు. వీళ్ళతో ఇంచక్క బాగా ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత అందరికీ కొంచెం ఫోటోషూట్ చేశాము. పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేసామండి. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది, మీకు చూపిస్తాను. మార్నింగ్ మేము వచ్చినప్పుడు ఇది ఓపెన్లో లేదు, ఇప్పుడు ఓపెన్లో ఉందేమో చూద్దాం. ఓపెన్లో ఉంది. ఈ షాప్లో వ్యాపారం బాగా జరుగుతుందండి. ఇక్కడ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, టీ అన్నీ దొరుకుతాయి. అంతే అండి, పిల్లలు బాయ్ చెప్తున్నారు. బాయ్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.